నిన్న బీజేపీ ఆఫీస్ మీదకి కాంగ్రెస్ నాయకులు వెళ్ళారు. కాంగ్రెస్ నాయకులు వెళ్ళి దాడులు చేశారు. ఏది ఢిల్లీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీని ఏదో అన్నారని చెప్పేసి హైదరాబాదులో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం మీదకి యూత్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్లో కొత్తగా ఒక అధ్యక్షుడు వచ్చింది కాబట్టి నేనున్నానని నిరూపించుకోవడం కోసం 10 మంది కార్యకర్తల్ని అటు దిక్కు ఇటు దిక్కు తీసుకుపోయి అక్కడ బీజేపీ కార్యాలయం మీదకి కర్రలు రాళ్లతోటి దాడి చేస్తే బీజేపీ నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ ఇద్దరు ముగ్గురు ముంగటున్నాయనే ఈయన ముగ్గురికి దెబ్బలు తగిలి రక్తాలు గారిపోయి ఈయనకేమో చేయి పగిలింది, ఈయనకేమో తలకు దెబ్బ తగిలింది, ఆయనకు తలకు దెబ్బ తగిలింది, ముగ్గురు కార్యకర్తలకి దెబ్బ తగిలింది. అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి. నిరసన వ్యక్తం చేయడానికి ధర్నా చౌక్ ఉన్నది, ధర్నా చౌక్లో చేసుకోవచ్చు. బీజేపీ కార్యాలయం ముంగట కూర్చొని గాంధీ భవను గాంధీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మరి గాంధీ తరహాలో ఉండాలి కదా. ఎస్, బాధ అనిపించింది బీజేపీ నాయకుడి మీద, మీరు చేయాల్సినటువంటి ఆరోపణలు ఏంటి, లేకపోతే ఆయనకు క్షమాపణ చెప్పమని. ఎవరైతే రమేష్ బిదూరి అనేటువంటి బీజేపీ నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తను ప్రియాంక గాంధీని ఒక మాట అన్న తర్వాత అవును ఈ మాట పొరపాటున వచ్చిందని వెనక్కి కూడా తీసేసుకున్నారు. ఆ మాట విషయంలో ప్రియాంక గాంధీ గారిని అన్నటువంటి మాటని వెనక్కి తీసేసుకున్నాడు. అయిపోయింది, అక్కడికి తన మాట వెనక్కి తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత అక్కడికి అయిపోయింది కదా, అదే అనకూడని మాట అన్నా కాబట్టి నేను నా మాట వెనక్కి తీసుకుంటానని అనేసిండు. మంచా చెడా పక్కన పెడితే ఒక మాట అన్నాడు. అది ఢిల్లీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీకి సంబంధించినటువంటిది. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు, ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలు చూసుకోవాలి. జాతీయ పార్టీలు అయినంత మాత్రాన ప్రతి అంశాన్ని ఇక్కడ చొప్పించాల్సినటువంటి అవసరం లేదు. మీరు నిరసన వ్యక్తం చేయాలంటే మీరే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీ అధికారమే ఉంది, బీజేపీ ఆఫీసు గాంధీ భవన్కు దగ్గర ఉంది కాబట్టి అంటే ఊరికి దాడి చేస్తామంటే ఎట్లయితుంది? అంటే ఇక మీరు ప్రతిపక్షాలను బ్రతకనియరా? దాడులు చేయడమే సంస్కృతి అనేటువంటి మాట చెప్తారా? మేము తలుచుకుంటే ఏదైనా చేస్తాం, అధికారంలో ఉన్నామని ప్రజలను బెదిరిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు చేయదలుచుకుంటే ఇందిరా పార్క్ దగ్గర ఒకరోజు ధర్నా చేయండి, బీజేపీ వాళ్ళని ఎక్స్పోజ్ చేయండి, ప్రెస్ మీట్లు పెట్టండి, అక్కడ ధర్నా చేయండి. పోనీ బీజేపీ ఆఫీస్ ముంగటకి పోతే బీజేపీ ఆఫీస్ ముంగట కూర్చొని నిరసన దీక్ష చేయాలి, డిమాండ్ చేయాలి, స్లోగన్స్ ఇవ్వాలి. కత్తులు కటార్లు పట్టుకపోయి లేకపోతే రాళ్ళు రప్పలు పట్టుకపోయి అక్కడ కనబడ్డోళ్ళ మీద దాడి చేస్తా అంటే అవతల వాళ్ళు వాళ్ళ అడ్డుకోరా? వాళ్ళ పార్టీ కార్యాలయం మీదకి పోతే నిరసన వ్యక్తం చేయడం వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. దాడులు చేసిరంటే అది క్రిమినల్ చర్య కదా. సరే, ఇందులో కొంతమేరకు భట్టి గారు కానీ లేకపోతే పిసిసి అధ్యక్షుడు కానీ వాళ్ళు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కొంత ఆవేశంతో వెళ్ళారు. దాడులు మన సంస్కృతి కాదు, బీజేపీ వాళ్ళు క్షమాపణ చెప్పాల్సిందే, బీజేపీ అతను ఎవరైతే ప్రియాంక గాంధీని అన్నాడో క్షమాపణ చెప్పాల్సిందే, మా వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు కాబట్టి బీజేపీ ఆఫీస్ మీదకి వెళ్ళడం వేరు, దాడులు చేయడం వేరు. వాళ్ళ ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి, కార్యకర్తలకి? ఈ అంశం పైన స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. భారత్ మాతాకి జయంటు భరతమాత బిడ్డ ప్రియాంకను అవమానిస్తారా? అసలు కాంగ్రెస్ వాళ్ళు భరతమాత బిడ్డలను అవమానించినటువంటి చరిత్రలు చూసుకుంటూ పోతే మహిళలని లేకపోతే స్వాతంత్ర సమరయోధుల నుంచి మొదలు పెడితే, దేశ విభజన నుంచి లేకపోతే భగత్ సింగ్ ఊరి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని అవమానించిందనేటువంటి విషయం లెక్క తీస్తే ఒక గ్రంథాలు అవుతుంటాయి. ఒక్కొక్క సంఘటన తీసుకుంటూ పోతే నెహ్రూ గాంధీ అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటూ పోతే, స్వాతంత్రం రాకముందు నుంచి మొదలు పెట్టుకుంటూ పోతే, చంద్రశేఖర్ ఆజాద్ నుంచి లేదా ఖుదీరామ్ బోస్ నుంచి లేకపోతే భగత్ సింగ్ ఊరి నుంచి లేకపోతే అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి విషయాలను మొదలు పెట్టుకుంటూ పోతే వరుసగా ప్రతి అంశాలను మొదలు పెట్టుకుంటూ పోతుంది. పోనీ వాళ్ళు ఏమైనా మీ అనుచిత వ్యాఖ్యల వల్లే యూత్ కాంగ్రెస్ వాళ్ళు దాడి దిగారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాడులు తీస్తారా? సరే, పొద్దుగాల కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా దాడులు చేయొచ్చని మీరు ఒప్పుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తే దాడులు చేయొచ్చు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకుంటున్నారా? మీరే స్వాగతిస్తున్నారా? ఈ విషయాలను చెప్పండి. ఈ విషయాలపైన స్పష్టత ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవ్వండి. ఈ దాడుల సంస్కృతి ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఏడాది అవుతున్న మాటల విషయంలో చేతల విషయంలో అనేకమైనటువంటి పొరపాట్లు సాగుతూనే ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పక్కన పోయి మిగిలిన అంశాలు మాత్రమే వస్తున్నాయి. ఏవేవో మాటలు మాట్లాడము, ఏవేవో చేయడము, డైవర్షన్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే వస్తున్నాయి తప్ప అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు రావట్లేదు.
సరే, ఇంకా ఈ విషయంలో బట్టి లేదంటే పిసిసి అధ్యక్షుడే హుందాగా వ్యవహరించారు. వాళ్ళే హుందాగా వ్యవహరించి వాళ్ళ కార్యకర్తలు దాడి చేయడానికి తప్పుపట్టారు. ఉప ముఖ్యమంత్రి బట్టి కానీ లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కానీ ఇద్దరు కూడా తప్పుపట్టారు. దాన్ని స్వాగతించాలి, దాన్ని ఒప్పుకోవాలి. మనం నిరసన వ్యక్తం చేయడంలో తప్పులేదులే, కానీ భౌతిక దాడులు అనేటువంటివి కూడా మన మావోయిస్టులకు నక్సలైట్లకు ఉన్నటువంటి తేడా మనకున్నటువంటి తేడా ఏంది? ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనకు మావోయిస్టులకు ఉన్నటువంటి తేడా ఏంటి? పోనీ మీరేం పోలీసులు కాదు కదా, పోలీసులకు ఉండేటువంటి విచక్షణాధికారాలు కూడా మీకు లేవు కదా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ మీదకో ఇంకో టీఆర్ఎస్ ఆఫీస్ మీదకో ఇంకొకరి మీదకో పోయి దాడి చేయడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతలేవు, అయిపోయింది. వాళ్ళు అక్కడ ఉంటే అక్కడ కొట్లాడుకోవాలి, కానీ తెలంగాణలో అభివృద్ధి జరగాల్సిన చోట, ఎన్నికల కోడ్ లేని చోట ఇక్కడ కొట్లాటలు పెట్టుకొని ఇక్కడ అంశాలను పక్కకు పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలంగాణలో ఎన్నికల కోడ్ లేదు, ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాలను చూసుకోవచ్చు, దాన్ని మాట్లాడుకోవచ్చు. కానీ అది వదిలేసి ఈ దాడులు ప్రతి దాడులు వీళ్ళు దాడులు చేశారు కాబట్టి మేమెందుకు చేతులు కట్టుకొని ఉంటాం, మేము కూడా గాంధీ భవన్ పోతామని వీళ్ళు పోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరు కల్పించారు ఇట్లాంటివి? ఆఖరికి ఆ ఇన్స్పెక్టర్ కూడా దెబ్బ తాకిందంట, హ్యాబిట్స్ మీద ఇన్స్పెక్టర్కి వరకు ఆయనకు కూడా దెబ్బ తాకిందంట కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి అల్లరికి. 8 మంది కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యారు. అధికారం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితికి ఎందుకు వెళ్ళింది? సిగ్గుచేటు కాదా ఈ అంశము? మీరు దాడులు చేసి మీరే అరెస్ట్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ అధికారంలో ఉంటే అభివృద్ధి చేయాలి, 10 మందికి సేవ చేయాలి. అదే బీజేపీ కార్యకర్తలైనా, టీఆర్ఎస్ కార్యకర్తలైనా, కాంగ్రెస్ కార్యకర్తలైనా, ఏ పార్టీ కార్యకర్తలైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగితే అండగా నిలబడాల్సినటువంటి సందర్భంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇదే జరగకుండా పోతే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడమే కరెక్టా, దాడులు చేసుకోవడమే కరెక్టా అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.